ఆర్థిక వ్యవహారాలు అనేటటువంటిది ఒక సర్కిల్. ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నాకు ఆకలేసింది లేదా నాకు అత్యంత అవసరమైంది, నా దగ్గర డబ్బులు ఉండి నేను వెళ్ళి ఓ సరుకు కొంటే ఆ కొన్నటువంటి వ్యక్తికి పన్ను కడతాను. ఆ కొన్నటువంటి వ్యక్తి ఒక వ్యాపారస్తుడు. ఈ వ్యాపారస్తుడు ఎవరి దగ్గర నుంచి కొంటాడు? హోల్సేల్ వ్యాపారి దగ్గర నుంచి కొంటాడు. అక్కడ అతను పన్ను కడతాడు. హోల్సేల్ వ్యాపారి ఎవరి దగ్గర కొంటాడు? డీలర్ దగ్గర కొంటాడు. డీలర్ ఎవరి దగ్గర కొంటాడు? ఏజెన్సీ దగ్గర కొంటాడు. ఏజెన్సీ ఎవరి దగ్గర కొంటారు? ఆ పైన ఉన్నట్టు. ఇట్లాగా ఒక సర్కిల్ నడుస్తుంది, సైకిల్ ఇదంతా కూడా. అయితే అసలు సిసలైనటువంటి అంశం ఏంటి అంటే, ప్రధానంగా కావాల్సినటువంటిది ఈ ఆదాయ వనరుకి ఇదే మూలం. ఒక రూపాయి ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ బాబు ప్రభుత్వం మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే, సంపద సృష్టించేదాకా నేను పేదవాడికి డబ్బులు